వింధ్య, ఇప్పుడు ఏం మాట్లాడినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. కానీ నేను నిజం చెప్తున్నాను. మొదట్నుంచి ఇదే చెప్తున్నాను. ఆ రోజు నేను డబ్బిచ్చింది కూడా ఆ ఉద్దేశంతో కాదు. ఇప్పుడు కూడా నేను కావాలని వెళ్ళలేదు. కావాలంటే వీసా ఏజెంట్తో మాట్లాడిస్తాను. నేను వెళ్లే రూట్లో వాళ్ళ ఆటో ఆగిపోవడమేంటో, అక్కడికి వెళ్ళాక ఎమ్మెల్యే గారు నన్ను లాక్ చేయడమేంటో, బలవంతంగా నాతో రిబ్బన్ కట్ చేయించడమేంటో, అదే టైంలో నువ్వొచ్చి నన్ను చూడడమేంటో, ఇదంతా విధిరాతే కాని నేను తయారు చేసింది కాదు. ఇంత జరిగిన తర్వాత భార్య బాధపడుతున్నప్పుడు ఏ భర్త అయినా ఇలాంటి పనులు చేస్తాడా? నువ్వు కొంచెం అర్థం చేసుకో. ఎవ్వరూ చేయరండి, కానీ మీరు మాత్రం చేస్తారు. ఎందుకంటే ఆ సంధ్య కోసం. సంధ్యకి గిఫ్ట్గా ఒక షాప్ ఇచ్చిన వాళ్ళు గిఫ్ట్గా రిబ్బన్ కట్ చేయకపోతే మీ ప్రియురాలు నిద్రపోతుందా? అసలు మీ ప్రియురాలు బాధపడుతుంటే మీరు తట్టుకోగలరా? అత్తయ్య, మీరు మీ అబ్బాయి సంతోషాన్ని కోరుకున్నారు, కానీ ఇలాంటి సంతోషాన్ని కోరుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదు అత్తయ్య. ప్లీజ్ వింధ్య, ఇక చాలు. నా జీవితంలో నేనెప్పుడు ఇలాంటి మాటలు పడలేదు. అది కూడా నా కొడుకు గురించి నా కళ్ళ ముందే నువ్విలా మాట్లాడుతూ ఉంటే, అది కూడా నేనింకా బతికున్నానా అని నా మీద నాకే జాలేస్తుంది. నీతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. ఇన్ని మాటలకు నా గుండె పగిలిపోయింది. ఇక నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో. ఇప్పుడు వాడి కళ్ళల్లో కూడా చూసి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను. దయచేసి నీ మాటలతో మమ్మల్ని చంపేయొద్దమ్మా. అంత బాధ ఉన్న వాళ్ళు ఈ కోడల్ని కాదనుకుని ఆ కోడల దగ్గరికి ఎలా వెళ్తారత్తయ్య? అవును, వెళ్తాను. నా ప్లేస్లో ఏ తల్లున్నా అలాగే వెళుతుంది. ఎందుకంటే నీ బిడ్డకు పాలు లేక ఆకలితో అల్లాడుతుంటే అర్ధరాత్రొచ్చి పాలిచ్చి నీ బిడ్డ కడుపు నింపింది చూడు, దానికోసం వెళ్ళాలి. ఏ తప్పు చెయ్యకుండా బిడ్డకి పాలివ్వడం కోసం వచ్చి దొంగ అని నా చేత నింద వేయించుకుందే, అందుకోసం వెళ్ళాలి. నింద పడ్డా కాని నా వింధ్య బావుండాలి, నా వింధ్య బిడ్డ సంతోషంగా ఉండాలని ఆలోచించిందే. ఆ మాతృ రుణం తీర్చుకోవడానికి వెళ్ళాను. భర్త చెయ్యి విరిగినా, అత్త ఆరోగ్యం బాగోలేకున్నా, ఆడపడుచు చదువుకోవడానికి సరిగ్గా డబ్బులు లేకపోయినా, తన ప్రాణ స్నేహితురాలు ప్రశ్నిస్తున్నా దీనంగా చూస్తున్న సంధ్యని ఓదార్చడానికి వెళ్ళాను. నువ్వన్నావే సంధ్య నా కోడలు అని. అవును,
వింధ్య నా కోడలే, సంధ్య నా కోడలే. నా దృష్టిలో ఇద్దరు వేరు వేరు కాదు. ఆ రోజు నువ్వన్న మాటే నేను చెప్తున్నాను. సంధ్య వింధ్య శరీరాలు వేరేమో కాని ఆత్మలు ఒక్కటే. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అమ్మా వింధ్య, నీకేం కావాలన్నా నన్నడుగమ్మా, నేనిస్తాను అని చెప్పాను. మొట్టమొదటిసారి నేను నిన్ను అడుగుతున్నాను. దయచేసి మీ అత్తయ్యని బాధ పెట్టొద్దు, నా కొడుకుని ఏడిపించొద్దు. అందరూ కలిసి నన్ను టార్గెట్ చేశారు. అందరూ నా వైపే వేలు చూపిస్తున్నారు. ఏమండి, వీళ్ళందరినీ మీరు ఎలా ట్యూన్ చేశారు? పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నా ఇది రైటే అనిపించేంతలాగా అది మీ అమ్మా నాన్నలతో అలా చెప్పేస్తున్నారా? అసలు సంధ్య మీకేమిచ్చిందండి? నేను అందంగానే ఉంటాను కదా, దానికంటే నేను కూడా బాగానే మెయింటైన్ చేస్తాను కదా. నా దగ్గర దక్కని అంత సుక్కు అది మీకేమిచ్చిందండి? బావా, ఏయ్, నువ్వు మాట్లాడకో. బ్రతిమిలాడాను, వినలేదు. బుజ్జగించాను, వినలేదు. కన్విన్స్ చేశాను, వినలేదు. చీ కొట్టాను, అయినా వినలేదు. అందుకే చెంప పగలగొట్టాను. లేని సంబంధాలను అంటగడుతున్నావు. ఇప్పటికీ చెప్తున్నాను, నాకు సంజయ్ గారిపైన ఎప్పుడూ అలాంటి అభిప్రాయమే లేదు. నువ్వు తప్పుగా ఊహించుకొని తప్పుడు రిలేషన్స్ కల్పిస్తున్నావు. నా ప్లేస్లో నువ్వుండుంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. లేని రిలేషన్స్ని నీకంటగట్టి నిన్ను నిందిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. నువ్వు మారవు. ఛీ! సిస్టర్, బావేంటి ఇలా కొట్టేశాడు? నిన్ను చూస్తుంటే బాధేస్తుంది సిస్టర్. అయ్యో సిస్టర్, సిస్టర్, సిస్టర్.
సంధ్య, ఇలాగే గిరాకీ రోజు రోజుకి పెరుగుతూ మన కల్లా పెట్టే నిండిపోతూ ఉంటే మన లోన్ క్లియర్ అయిపోయి మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అప్పుడు ఆనందమే వేరు కదా. ఏమండి, మొదటి ప్రయత్నం కదా, ఖచ్చితంగా మంచే జరుగుతుంది. మన సమస్యలన్నీ తీరిపోతాయి. మీరేం కంగారు పడద్దు. అన్నిటికీ మనకి దేవుడే ఉన్నాడు. సంధ్య, నేత చీరలు పట్టుకొని షాపుకి తిరిగి నువ్వు పడిన కష్టాలన్నీ నేను మర్చిపోను సంధ్య. పైగా నువ్వు చీరలు తీసుకొని ఇంటి నుంచి బయలుదేరి తిరిగి వచ్చేంత వరకు నువ్వు క్షేమంగా వస్తావో లేదో అన్న భయం ఉండేది. ఇప్పుడు ఈ షాప్లో ఉండి షాప్ చూసుకుంటాను. వీలున్నప్పుడు అమ్మ చెల్లి కూడా వస్తారు. భారమంతా నీ ఒక్కదాని మీదే పడదు. అందరం కలిసి మన షాప్ని బాగా రన్ చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి. అమ్మ ఆరోగ్యం, చెల్లి చదువు ఒక్కటేంటి, అన్ని సమస్యలు తీరిపోతాయి. నాకు చాలా ఆనందంగా ఉంది సంధ్య. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ షాప్ ద్వారా మన సమస్యలన్నీ మీరన్నట్టే తీరిపోతాయండి. మీరు ధైర్యంగా ఉండండి. ఇలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మనకింకేం కాదు. సంధ్య, మన సమస్యలు తీరిపోయి నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. సంధ్య, నాకు నువ్వున్నావన్న ధైర్యం ఉంది. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, వింధ్య, శపించే దైవమా, దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. వెంటరమ్మంటూ తీసుకెళతావు, నమ్మి వస్తే నట్టడివిలో విడిచిపోతావు. జంట కమ్మంటూ ఆశ పెడతావు, కలిమి ఉంచే చలిమి తుంచే కలహమవుతావు. చేసిన బాసలు ఎన్నంటే, చెప్పిన ఊసులు ఏవంటే, మౌనమా మమకారమా, చూపుల్లో శూన్యమా, గుండెల్లో గాయమా, మరి వేధించకే ప్రేమ.
సిస్టర్ సిస్టర్ ఏడవక సిస్టర్. నీ బాధ పగవాళ్ళకు కూడా రాకూడదు. అయినా నిన్నిలా నేను చూడలేకపోతున్నాను సిస్టర్. మౌనిక, అయ్యో ఏంటి సిస్టర్, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? మౌనిక, నాకు నరకంగా ఉంది. నా భర్త నాకే కావాలి, ఆ సంధ్య మాయలో పడకూడదని అనుకోవడం తప్ప. నువ్వు చూసావు కదా, నన్ను ఏ రోజు ఆయన చెయ్యెత్తు కొట్టలేదు. కానీ ఈ రోజు ఆ సంధ్య కోసం నా మీద చేయి చేసుకున్నాడు. నాకిచ్చిన మాట తప్పి ప్రతి క్షణం ఆ సంధ్య గురించి ఆలోచించి తన కోసమే వెళ్తున్నాడు ఆయన. నా భర్తని, నా కాపురాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసినందుకు చివరికి నాకేం మిగిలింది? అత్తయ్య మావయ్యలు నన్ను అసహించుకోవడమా? భర్త చేత చీకొట్టించుకోవడమా? మౌనిక, ఏ ఆడపిల్లైనా అత్తగారింట్లో సంతోషంగా ఉండడమే కదా కోరుకునేది. కట్టుకున్న భర్తతో అన్యోన్యంగా ఉండాలనే కదా అనుకునేది. కానీ నా భర్త ఆ సంధ్య చుట్టూ తిరుగుతుంటే అసలు నేను ఆయన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నా కాపురాన్ని నేను ఎలా నిలబెట్టుకోవాలి? నీ కాపురం ఎప్పటికీ నిలబడదు సిస్టర్. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? నా కాపురం నిలబడదా? అంటే సంధ్య అయినా ఇద్దరు ఒకటైపోతారా? వాళ్ళిద్దరూ చెట్టపట్టలు వేసుకుని తిరుగుతారా? వాళ్ళు అలా చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? మరి ఇంకేం చేస్తావు? చూస్తూ కూర్చోవడం తప్ప నువ్వు ఏం చేయగలవు? చూడు సిస్టర్, ఇప్పటికే బావ నీ చంప పగలగొట్టాడు. అసలు నీకు ఇక్కడ ఇంత అవమానం జరుగుతుంటే నువ్వు పుట్టింటికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను తిడతారు, కొడతారు. అయినా అసలు నీకేం తక్కువ? ఇన్ని అవమానాలు పడాల్సిన అవసరం నీకేంటి? నువ్వు వెంటనే బయలుదేరు. ఒక్క క్షణం కూడా ఆలోచించకు. నీ బట్టలు ఇప్పుడే సర్దేస్తాను, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో. ఉండు. మీ పుట్టింటి వాళ్ళు ఎందుకు వచ్చావని అడిగితే జరిగింది మొత్తం నువ్వు చెప్పేసేయ్. నీకు న్యాయం జరిగే వరకు ఇక్కడికి రాను అని, అక్కడే ఉంటానని గట్టిగా చెప్పేసేయ్. పుట్టింట్లోనే మొండిగా కూర్చో. వీళ్ళు చచ్చినట్టు నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఇదిగో నా మాట విని నువ్వు వెంటనే పుట్టింటికి వెళ్ళిపో. అసలు నువ్వు ఇంకేం ఆలోచించకు, ఓకేనా? రా సిస్టర్. దా పట్టుకో, పద. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? నేను వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అసలు నువ్వు నాకు మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? ఆహా, అయ్యో, అదేంటి సిస్టర్ అలా అంటున్నావు? ఆహా, నువ్వు ఇలా ఏడుస్తుంటే చూడలేకే కదా. పుట్టింటికి వెళితే కనీసం అక్కడైనా నీకు మనశ్శాంతి దొరుకుతుందేమో, ఈ ప్రాబ్లంకి పరిష్కారం దొరుకుతుందేమో అని నేను నీ గురించి ఆలోచించాను. అందుకే ఇదిగో ఇలా బ్యాగ్ సర్ది మరీ నీకు ఇస్తున్నాను. అయినా నువ్వేంటి సిస్టర్ నన్ను అనుమానిస్తున్నావు? నేనెప్పుడు నీ మనిషినే సిస్టర్. ఆహా, నువ్వు నన్ను అలా డౌట్గా చూడొద్దు. ఏంటి మౌనిక, ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే సంధ్య ఆయన
ఇద్దరూ సంతోషంగా తిరుగుతారు. ఇంకా వాళ్ళకి అడ్డే ఉంటుంది. అయినా పుట్టింటికి వెళ్ళి నేను మా వాళ్ళకి ఏమని చెప్పను? నా మొహం ఎలా చూపించను? ఆ సంధ్య పెళ్ళి ఈ ఊర్లో ఉన్న శ్రీకర్తో కుదిరాక నేను ఈ ఊరి సంబంధమే చేసుకుంటానని మంక పట్టుపట్టి భోజనం కూడా చేయకుండా మా అమ్మ నాన్నని ఆ రోజు నేను బాధ పెట్టాను. ఇప్పుడు నేను వెళ్ళి నాకు అన్యాయం జరిగింది, నా భర్త సంధ్యతో తిరుగుతున్నాడు అని చెప్తే మా అమ్మ నాన్న నా వైపు ఎలా చూస్తారు? లేదు, ఈ విషయం మా అమ్మ నాన్నలకి నేను చెప్పను, చెప్పుకోలేను కూడా. నేను ఎక్కడికి వెళ్ళను. దీన్ని పంపించేద్దామంటే ఇలా రివర్స్ అయిందేంటి? సారీ సిస్టర్, అస్సలు అంత దూరం ఆలోచించలేదు. నువ్వు అన్నట్టు నిజంగానే పుట్టింటికి వెళ్తే అక్కడ పాపం ఏం సమాధానం చెప్తావులే. కానీ రాజేష్ బావని సంధ్యని నువ్వు ఎలా విడదీయగలవు? సంధ్య, నాతో పెట్టుకున్నావు కదా, ఈ రోజు నుంచి నీ జీవితం ఇలా రావణ కాష్టంలా దహించుకుని పోతూనే ఉంటుంది.